వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ అంతా కూడా బైబిల్ తెరిచి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26 నుంచి 28వ వచనం వరకు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదవండి త్వరగా. దొరకలేదా? న్యాయాధిపతుల గ్రంథం బైబిల్లో లేదా అసలు? వీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుచు ఉపవాసం ఉండి ఏం చేస్తుందో కూర్చుండుచు ఏం కూర్చున్నారా నాయన? డబ్బులు కూర్చున్నారా? యెహోవా సన్నిధిలో కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. సమాధాన బలులను, దహన బలులను, సమాధాన బలులను యెహోవాకు అర్పించుచూ వచ్చారట. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రాణాంతు దేహ శరీరాలు సమర్పించుకుని యేసు రక్తములు చేకూరుకొని కృపాసనికి చేరి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు నా ప్రభువా జీవితాల్లో కలిగిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రము కలుగును గాక. మేమందరము ప్రతి దినము నీకు సాక్షులుగా బ్రతుకుదుము గాక. శరీర బలహీనతలోనే కాక ఆధ్యాత్మికమైనటువంటి నాయన జీవితము కలిగి, క్రియలు కలిగి నీకు సాక్షులుగా బ్రతకగలిగే కృపనివ్వండి. ప్రత్యేకంగా బిడ్డలు కలిగించి నీకు ఇచ్చారు. 100 రెట్లుగా దీవించబడును గాక. ఇవ్వలేని హస్తములు 100 రెట్లుగా ఇవ్వబడును గాక. మీ కార్యాలు జరిగించండి, లోటులన్నీ తీర్చండి, ఆశీర్వాదాలన్నీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడువాడు నేను కాదు, మాట్లాడే దేవుడు నీవు కనుక నీ వాక్యము చేత నాయన మీరే మాట్లాడి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన హృదయము తెరవబడిన వారై, గ్రహించబడిన వారై, అయ్యా ఒప్పింప చేయబడిన వారై, వాక్యమునకు కొరకు, వాక్యము నిమిత్తమే వాక్య ప్రత్యక్షతలో జీవించగలిగే క్రియలు కలిగిన బ్రతుకులుగా మేము మా సంఘం ఉండుముగాక. అట్టి కార్యాలు జరిగించి బలహీనుడని నన్ను సిలువ శాత మరుగుపరిచి మీరే బలముగా మాట్లాడి మహిమ పొందమనమని మమ్మల్ని అందరికీ చేతులకు అప్పగిస్తూ మీరే కార్యం జరిగించి అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం, ఈ వారంతో ఒక వ్యక్తి గురించి మనం ఎన్ని వారాలు ధ్యానం చేశాం. ఎవరైనా ఫినెహాస్. ఫినెహాస్ అంటే అర్థం ఏమిటి? జాలిగల నోరు గలవాడై మాట్లాడేవాడు ఫినెహాస్. ఈ ఫినెహాస్ గురించి చాలా పాయింట్స్, అంటే దాదాపుగా నేను 7 పాయింట్స్ అనుకున్నాను, కానీ ఆ పాయింట్ కూడా చెప్పుకుంటా వస్తా. దాదాపు ఒక 12 పాయింట్లు మీకు చెప్పుకుంటుండొచ్చు. అని మీకు మాత్రం చెప్పిన ఒకటి గుర్తులేదు. గుర్తుండదా? గుర్తులేదు. ఉండదా? ఉండదు. కానీ పనికి మన చెత్త అంతా హృదయంలో నిండిపోయి ఉంటుంది. కావలసింది హృదయంలో నిండి ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో చిట్ట చివరి పోయిన ఆదివారమే చెప్పా. ఏమిటంటే చిట్ట చివరి పాయింట్? నీతి క్రియ అంటే ఆ పోయిన ఆదివారం చెప్పా. ఈ వారం చెప్పే పాయింట్ పోయిన ఆదివారమే చెప్పా. యెహోవా మన మధ్యలో ఉన్నాడు. పోయిన వారమే పాయింట్ అది. నీతి క్రియలు చేస్తారన్నది యెహోవా మన మధ్యలో ఉన్నాడు రుజువు పరిచేది కూడా 2 పాయింట్లు చెప్పేసాం. పోయిన ఆదివారం చెప్పే ఈ వారం పాయింట్. ఏదో చెప్పినా నాయన నాకేం తెలుసు చెప్పు. ప్రజల పాపము కొరకు ప్రలాపించేవాడిగా ఫినెహాస్ ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడట? చిట్ట చివరి పాయింట్ ఏంటట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రజల పాపము కొరకు ప్రలాపించేవాడు.
ఏం చేసేవాడు? ప్రలాపించేవాడు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26 నుంచి 28 చదివించాను, కానీ 29 కూడా చదివితే 30 చదివితే అక్కడ అర్థమైంది. 29 చదవండి ఒకసారి. ఇరవై 29 చదవండి. 28, 29 చదవండి. ఫినెహాసు ఆ దినములలో దేని ఎదుట? మందస్సుము ఎదుట నిలవబడి ప్రజల పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసేవాడు, అంటే ప్రలాపించేవాడు. హల్లెలూయా. మనుష అన్న మనుషులు కదా, గుర్తులేదు. ప్రజల పాపముల కొరకు ప్రలాపించేవాడు. ఏం చేసేవాడట? మరి ప్రజల పాపము కొరకు ప్రలాపించేవాడని ఇక్కడ రాయబడింది కదా. ఎలా అంటే మనం చదువుకున్నటువంటి ఇందాక న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26 నుంచి 26, 27, 28, 29 చూడగలిగితే ఎందుకు ఈ మాట రాయబడిందయ్యా అంటే ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీనుల మీదకి యుద్ధం చేయబోతున్నారు. ఎవరి మీదకి యుద్ధం చేయబోతున్నారు? అసలు ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరూ ఎవరు? సహోదరులే. ఒక తండ్రి కుమారుడికి జన్మించినటువంటి 12 మంది గోత్రకర్తలుగా మార్చబడి బెన్యామీను కూడా ఇశ్రాయేలు ఒకరే ఉన్నారు. అంటే 12 గోత్రాలు కలిపి ఇశ్రాయేలు అంటారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు మరి బెన్యామీనులకు ఎందుకు అన్నాడు అంటే 9 గోత్రాలు లేకపోతే 11 గోత్రాల గురించి అందులో ఒక గోత్రం తీసేయబడుతుంది. అంటే ఇప్పుడు 11 మరి బెన్యామీనులో ఉన్న 10 గోత్రపు వారు బెన్యామీను గోత్రం మీదకి యుద్ధం రావటానికి. ఇంకా తేటగా చెప్పాలంటే, ఇంకా అసలు మాట మనం ఆలోచన చేయాల్సిన అంటే బెన్యామీనులతో మరి 9 గోత్రాల వారు ఎక్కడున్నారు? కానానులో ఉన్నారు. 3 గోత్రాల వారు యోర్దాను నది తీరమున ఆవల, అంటే యోర్దాను దాటి వచ్చాక కానానులో కొంతమంది, ఆవల కొంతమంది. బెన్యామీనుల మీదకి యుద్ధానికి తయారయ్యారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు అందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చేసారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ కలిసి బెన్యామీనులతో యుద్ధం చేశారు. కానీ యుద్ధంలో ఓడిపోయారు. ఏమైపోయారు? ఓడిపోయారు. సరే, మొదటిసారి ఓడిపోయారు కనుక ఇప్పుడు మన భయం పట్టింది. భయం కలిగేసరికి ఇప్పుడు తిరిగి వచ్చి దేవుని యొక్క విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తే యుద్ధాన్ని బొమ్మట ఆయన పోటీ అన్నాడు. మరి రెండోసారి వచ్చి యుద్ధం చేశారు. మరి రెండోసారి ఏం జరిగింది అంటే రెండోసారి కూడా ఓడిపోయారు. అక్కడ రాస్తున్నాడు న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం మొత్తం చదివితే. ఓడిపోయినాక ఇప్పుడు వారు తిరిగి దేవుని చెంతకు చేరి వీరందరూ కత్తిదూయి వారు ఎక్కడికి చేరుకున్నారట? బేతేలుకు. బేతేలు అంటే అర్థం ఏంటి అమ్మా? ఏదో తప్పు ఒప్పు గట్టి చెప్తే నాకు వినపడుతుంది. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరమా? మాట్లాడలేదు. బైబిల్లో ఉంది బేతేలు అంటే అర్థం ఏంటి? యెహోవా దేవుడు దిగి వచ్చిన స్థలం బేతేలు అంటే. యాకోబు అన్నాడుగా, ఇది నిజముగా దేవుడు నివసించే స్థలం, దేవుడు దిగి వచ్చే స్థలం. మీరు బేతేలుకు తిరిగి వచ్చి బేతేలుకు వచ్చి మరి ఏం చేస్తున్నారు? ఏడ్చుచు ఉపవాసం ఉండొచ్చు. ఏంటట? దహన బలులు, సమాధాన బలులు.
యెహోవాకు అర్పిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ప్రలాపిస్తున్నారు? ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? ఎందుకు దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తున్నారు అంటే అక్కడ రాసిన మాట ఆ కింద పైన చదవగలిగితే, మేము పాపము చేసిన వారు. ఏం చేసిన వారు? చెప్పాలి. మేము పాపము చేసి పాపము ద్వారా మేము విజయం పొందుకోలేదు కనుక మా పాపమును క్షమించయ్యా. అని ప్రలాపించటము, ఏడవటము, రోధించటము, ఉపవాసం ఉండటము, దానితో పాటుగా సమాధాన బలులు, దహన బలులు కూడా అర్పిస్తూ ఉన్నారట. ఇప్పుడు ఫినెహాసు యెహోవా మందస్సము కలిగిన చోటుకు వచ్చి యెహోవా యొక్క విచారణ చేయగా అంటాడు, నేను రేపు మీ వారిని మీ చేతికి అప్పగించేదను. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా మొదట దేవుని అడిగారు, అయ్యా యుద్ధానికి వెళ్ళమంటాడు, వెళ్ళండి అన్నాడు. రెండోసారి అడిగారు, ఏమన్నారు? వెళ్ళండి అన్నాడు. కానీ మూడోసారి వచ్చేసాక ఏమన్నాడు? రేపు నేను వారిని మీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రలాపించడం రెండు రకాలు. ఒకటి, మన పాపము కనుక్కోవడానికి ప్రలాపించాలి. రెండవది, ఇతరుల పాపములు శుద్ధీకరించబడడానికి కూడా ప్రలాపించాలి. ప్రజల పాపము కొరకు ప్రలాపించటం. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు యుద్ధంలో 2 సార్లు ఓడిపోయాక, అందుకే అంటారు, బాధపడితేనే బోధపడుతుంది, బోధ అర్థమవుతుంది. చాలా మంది అంటారు, అయ్యా మీ మందిరానికి వస్తే ఇంత కఠినంగా వాక్యం చెప్పారు. మరి కఠినమే చెప్పాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దీవిచ్చాడు, 4 కార్లు ఇచ్చిండు, 4 బిల్డింగ్లు ఇచ్చిండు, 1 చెంట బంగారం ఇచ్చిండు, సూపరు, తినడానికి తిండి లేకపోకుండా అన్నీ ఉన్నాయి, మరి బహుగా అంతా బాగుంది. ఇప్పుడు నీవు చచ్చిపోయినావు, ఏం మరి ఇప్పుడు నీ పరిస్థితి? వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కార్లు మేము తీసుకుపోతావా? బిల్డింగ్లు మేము తీసుకుపోతావా? కాస్ట్లీ బట్టలు, ఎవరైనా కొంతమంది బట్టలు కొందామని పోతే ఏం చేస్తారు? బట్టలు కొందామని పోతే ఏం చేస్తారు? 200 రూపాయలు చీర చూపిస్తారు. 200 మరి రేంజ్ చూపించు. ఏందట రేంజ్? ఎంత? 2000 పైనే. హోటల్కి వెళ్ళాక, ఏం సార్ ఏం ఏమంటే చూస్తారు, మేము మొత్తం చూసినప్పుడు ఏది హైలైట్, ఏది బాగుంటుంది, ఏది ఎక్కువ ఉంటుంది. ఒక మాట చెప్పనా, మీకు అందరికీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. కాస్ట్లీ వస్త్రములు కానీ, కాస్ట్లీ భోజనం కానీ, కాస్ట్లీ ఏది కాస్ట్లీ అనుకొని బతుకుతూ ఉంటావో ఆ కాస్ట్లీలన్నీ నేను పాపములోనికి జాగ్రత్త. ఇప్పుడు నేనేమంటానంటే, 100 రూపాయలు కొనుక్కొని వేసుకున్నాడు సొక్క, 10,000 పెట్టి కొనుక్కొని వేసుకున్న సొక్క ఎందుకు ఉపయోగపడుతుందని? దేహమును కప్పుకోవడానికి తప్పించి ఎందుకు? కాస్ట్లీ సొక్కలు వేసుకొని వేసేస్తూ ఉంటారు, కాస్ట్లీ చీరలు కట్టి వేసేస్తూ ఉంటారు. వేసినంత మాత్రం ఇప్పుడు నీ అందాన్ని చూసి ఎవరు మరవాలా? ఎవరికైనా అవసరమా? మాట్లాడలేమా? ఎవరికైనా అవసరమా? పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలా? అందంగా తయారైనా ఊరుకుంటారు, అవ్వండి, కానీ ఎక్కువ అందం తయారైనా జాగ్రత్త. ఎందుకు మరి అంతమంది అమ్మాయిలు చచ్చిపోతున్నారంటే అందంగా తయారై పెట్టుకు వస్తూ ఉంటారు. ఎవడెవడు చూస్తాడు, దుర్మార్గుడు లూసిఫర్ అందరూ వాటిలో ఉంటాడు, చూస్తాడు, అక్కడ ఏదో చేస్తాడు. ఇప్పటికి కొన్ని 100 మంది చనిపోతున్నారు, ఆడపిల్లలు చంపబడుతున్నారు. కారణం ఏంటి? ప్రేమించట్లేదండి. నేనేమంటానంటే, ఉండవలసిన రీతిలో ఉంటే ఈగీచేసి ఇంకేది ఏదో చేస్తారు. మరి మా అమ్మాయిని అడగని చెప్తుంది, ఎట్లా చేయాలో అన్నీ చెప్తుంది. మొహం కూడా షైనింగ్ రావాలంటే
ఏం చేయాలో మంచిగా మనం నేర్చుకొని వచ్చింది, ఇప్పుడు అందరం చేస్తుంది. ఇవన్నీ చేయటం వల్ల ఆకర్షించబడటానికని చేస్తున్నారు. ఈ ఆకర్షణ ప్రాణానికి మొగ్గు తెస్తుందా, మేలు చేస్తుందా? మరి ఎంత అవసరమా? ఆ సొక్క ఎంతలో తెలుసా నీకు? అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటి? 10,000 వేసుకున్నోడైనా 100 రూపాయలు వేసుకున్న సొక్కా దొరుకున్నోడైనా సత్యం ఇద్దరు తీసుకెళ్ళి అదే మట్లో పెడతారు. ఏం చేస్తారు? డబ్బులోడు కాల్చిన ఉన్నాడు ఇంకేం చేస్తారు తెలుసా? నెయ్యితో దాని ఇంకేదో కాల్చారు. శవాన్ని కాల్చడానికి కూడా రకరకాల తైలాలు కొనుక్కొస్తారండి. 1,000 రూపాయలు ఖర్చు పెట్టి కాల్చుతారు. కాల్చిన దాన్ని గుడి తీసుకుని ఏం చేస్తారు? నీళ్ళలో కలుపుతారు. మరి చివరికి ఎంత కాస్ట్లీగా బట్టలు, కాస్ట్లీ రోజులు, కాస్ట్లీ అన్ని, కారు కాస్ట్లీ, ఇల్లు కాస్ట్లీ, అన్ని కాస్ట్లీ. నువ్వు వచ్చినాక నీ బూడిద కూడా కాస్ట్లీయేనా? మన నెలలో బారబోసంటారు. చివరికి ఎంత చేసి ఏమవుతుందంతా బూడిదే. నీ బూడిద కోసం కానీ ఇంత పోరాటాలు, ఇంత పోట్లాటలు. దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము ప్రలాపించుటకు లేకపోతే ప్రయాసపడుటకు ఎందుకు పడాలి అంటే, మనము ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా మనము పర సంబంధులుగా ఈ లోకములో బ్రతకగలిగితే చాలు. మన దేహం మీద ఉన్న వాటి కొరకు, మనం బ్రతుకుతున్న వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నామే, ఏడుస్తూ ఉన్నామే, అంగలారుస్తున్నామే, ఉపవాసాలు చేస్తున్నామే, దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతున్నాం. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిన తర్వాత 4 నెలలకు 4 సంవత్సరాలు చచ్చిపోయిపోతారు. మరి ఇంట్లో వాళ్ళు ఉంటారా? ఇల్లు కట్టుకోవద్దనేది కానీ నా బాధ. దీని కొరకే ప్రయాసపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు, వచ్చారు. బెన్యామీను మీద గిబియాలో యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో జయము రావాలి. జయం రావాలంటే, దేవుడు నీకు విజయం ఇవ్వాలంటే మరి నువ్వేం చేయాలి? దేవుడు చెప్పినట్లు చేయాలి. ఒక్కళ్ళిద్దరు అన్నారు, మిగతా వాళ్ళతో ప్రతి విషయంలో నేను గొప్పగా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అంటే నీవు ఆయన తెలిసినట్లుగా లేదా ఆయన చెప్పినట్లుగా, ఆయన తన మనస్సులో ఏర్పరచబడిన ఆయన చిత్తం ఏదైతే అది తెలుసుకొని బ్రతికితే కదా నీకు విజయం ఇచ్చేది, నీకు దేవుడు మేలు చేసి. హల్లెలూయా. ఫినెహాసు ఎక్కడుండేవాడంటే మందస్సము దగ్గరే. ఎందుకు? ఆయన పని తెలుసా? తన ప్రజలైన వారికి విజయం సమకూర్చడానికి ఘోరముదేవాడిగా దేవుని విజయం మీకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నాడు. దేవుడు మీకు వారితో యుద్ధం చేయమన్నాడు. దేవుడు యుద్ధం చేసినప్పుడు వారిని పూర్తిగా చెప్పమన్నాడు. ఇది మాత్రమే తీసుకురమన్నాడు. ఎలా వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఇది చెయ్యొద్దన్నాడని ఆయన చెప్పడానికే, ప్రలాపించడానికి, ప్రజల పాపములు లేకుండా పరిశుద్ధతను నడిపించడానికే ఫినెహాసు ఆ పూట ఆ స్థాయిలో అక్కడ దేవుడు వాడబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మనము కూడా ఉపవాసం ఉండి, మనము కూడా ఏడుస్తున్నాం, మనము కూడా అంగలారుస్తున్నాం, మనము కూడా రోగిస్తున్నాం. ఎందుకని? నేను ఉపవాసం ఉండి మోకలు వేయగానే వెంటనే ప్రార్థన చేస్తావు, ప్రభువా దీవించయ్యా అంశం చెప్పగానే అంశం కోసం ప్రార్థన చేస్తావు. కానీ ప్రతి దినము ఉపవాసం ఉన్నా లేకపోయినా ఉపవాసాలతో కూడా మోకాళ్ళ వేయగలోని నిన్ను నీవు సరి చేసుకున్నది ఎప్పుడైనా ఉందా? నీ
ప్రార్థన దేవుడు వినాలి, నీ మొర దేవుడు వినాలంటే రెండు రకాలైన ప్రలాపాలు ఉండాలి. ఒకటి నీ వ్యక్తిగత జీవితము దేవుని చేత, దేవుని ఆత్మ చేత అంగీకరించబడింది ఉంటే దేవుడు వింటాడు. రెండవది దేవుని మనసులో ఉన్న ఆలోచన కలిగి ప్రలాపిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మరి వాడు 2 సార్లు అడిగారు, వెళ్ళమంటావా అన్నాడు. అది మూడవ మారు వారు ఏడ్చుచు ప్రలాపించుచు ఉపవాసం నుండి సమాధాన బలులు దహన బలులు అర్పించుచు మందసం ఎదుట యాజకుడు నిలవబడి దేవుని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, రేపు నేను వారిని మీ చేతికి అప్పగించాను. ఏడవటం అంటే ఏడు పట్టుకొని ఏది కావాలని ఏడవటం కాదు, ఏది పట్టుకొని దేవుని సన్నిధికి చేరి ప్రలాపించటం కాదు, ఏడవటం కూడా నేర్చుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, కేకలు పెట్టి పెడబొమ్మలు పెట్టి పెద్దగా అలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, ఆదుదని అనట్లేదు. కానీ ఆ కేకలో పెడబొమ్మలో ఆ ప్రార్థన శబ్దములో దేవుని మనసులో ఉన్న భారము నీ మనసులోకి వచ్చేయాలి. పెద్దగా కేకలేసి ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను కూడా ప్రార్థన చేస్తా ఉంటే మొత్తుకుంటానండి, పెద్దగా ప్రార్థన చేస్తానంటే అంటే నాకు తెలియకుండానే ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని భారం పెరుగుతున్న కొద్ది ఆ మాట రేజ్ అయిపోతాను. భారం ప్రలాపించే వారిగా ఉండాలి అంటే ఒకటి నీ జీవితం దేవుడికి అంగీకారంగా మారాలి. రెండవది దేవుని మనసు ఎరిగి ప్రార్థించే వారిగా ప్రలాపించే వారిగా ఉంటేనే దేవుని ఎదుట ప్రజల పాపము కొరకు ప్రలాపించే వంటి లక్షణాలు కలవారమై ఉంటాము. ఎందుకు మరి మూడవసారి ఏడుస్తున్నారు, ఎందుకు మూడవసారి ఉపవాసం అవుతున్నారంటే సిగ్గుపడి. ఏమడి సిగ్గు? మనకి సిగ్గుందా? అదే మాట మాస్టర్ గారే ఏమంటున్నావు, ఆయన సిగ్గుంట ఏంటి? అవును, సిగ్గుపడాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు జవాబు రాకపోతే సిగ్గుతో ప్రారంభించుకో. మనం చేసే పనులకి దేవుని కార్యాలు దేవుని రుజువుపరిచే జీవితంగా లేకపోతే సిగ్గేగా. యెహోవా యొక్క విచారణ చేశాడుగా, దేవుడు వెళ్ళమంటే వెళ్ళారు, కానీ సరిగా విచారణ చేయలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే వీరి యుద్ధంలో విజయం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే వీరిని మీరు సమర్పించుకోకుండా, వీరిని మీరు దేవుడికి అప్పగించుకోకుండా, వీరి జీవితాల్లో దేవుని మనసు, దేవుని స్వభావం లేకుండా యుద్ధం చేయడానికి వెళ్ళమంటారు. అడిగారు, వెళ్ళారు, వీళ్ళ బలం చూసుకున్నారు, వీళ్ళ కత్తులు చేశారు, వీళ్ళు దాడులు చేశారు, వెళ్ళారు, యుద్ధం చేశారు, 6 మంది నేల కూలిపోయారు. ఏమంటారంటే నీవు సరి చేసుకొని నీవు దేవుని సన్నిధికి అప్పగించుకొని దేవుని ఆత్మ పూర్వకముగా మనం గనుక దేవుని చిత్త ప్రకారముగా మన జీవితము లేకుండా ఇతర ప్రజల పాపము కొరకు ప్రలాపించే వారుగా ఉంటే ప్రార్థనకు జవాబు రాదు. నీ కన్నీరు వృధా అయిపోతాయి. ఎవరు తిడితేనో కొడితేనో అరుస్తేనే ఏడుస్తావు. కానీ ఇశ్రాయేలు ప్రజలు సిగ్గుతో వారి ప్రాణాత్మదేవ శరీరాలు అప్పగించుకొని ఎందుకు ప్రలాపిస్తున్నారో తెలుసా? అయ్యా, మేము తప్పు చేశామయ్యా. ఉందా మాట? మా పాపమే. ఏమిటా? మా పాపమే. నేను చెప్పిన వచనానికి పై భాగంలో ఉంటుంది ఆ మాట. లేదా మాట్లాడే మాట్లాడేమా? చూడండి, 12వ వచనం చదవండి.
ఆ, మీలో జరిగే ఈ చెడుతనమేమిటి? ఆ, గిబియాలోనున్న ఆ, ఆ దుష్టులను అప్పగించుడి. ఆ, వారిని చంపి ఆ, ఇశ్రాయేలులో నుండి దోషమును పరిహరింపచేయుదుమని పలికింపగా పలికింపగా బెన్యామీను తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక విననొల్లక. ఇక్కడ ఏమన్నాడంటే దోషము పరిహరింప చేయటము అంటున్నాడు. దోషము అంటే పాపము పరిహరింప చేయుటకు వారిని పంపించాలి. మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు చివరికి 26 వచ్చిన 28 తర్వాత కిందకి వెళుతూ ఉంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే మేమే ఆ దోషులం. చరిత్రము మాలోనే. ప్రలాపించేవారు కావాలి, ఏడ్చేవారు కావాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నటిస్తూ ఉంటారు, ఏడ్చినట్టుగా పెద్ద పెద్ద కేకలు పెడతారు, కంట్లోంచి ఒక్క చుక్క రాదు నీళ్ళు, ఒక్క చుక్క. నేను ఏడితే పాస్టర్ గారు నిజంగా నాకు కన్నీళ్ళు వస్తాయని చెప్పండి, చేతులు ఎత్తండి. నిజంగా ఎంతసేపు ఏడిచినా కన్నీళ్ళు అసలు ఆగవు. మంచి కూర్చున్నావు, ఆడ పని చేసేటప్పుడు అట్లే చేస్తావా? యుద్ధంలో చేయలేకపోయేసరికల్లా, ఓడిపోయేసరికల్లా మీరు సిగ్గుతో తరలించుకొని ఏడ్చుచు ప్రలాపించచ్చు, ఉపవాసం ఉండి దేవుడు చెయ్యదలసిన తలంచిన కార్యము జరగాలి అంటే దానికి చిరునామాగా నీవు నేను మనమే ఉన్నాం కదా. మనమందరం కూడా దేవుని సన్నిధానంలో దోషము లేని వారిగా, చెడుతనము లేని వారిగా ఉండి ప్రలాపించి ఏడిస్తే మనం ఏది చేస్తే అది దేవుడు ఆలకిస్తాడా? కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. చాలు, ఆమేన్ అన్నారు ఎవరన్నా? ఐదవ వచనం మొదటి మాట ఏమంటున్నాడు? జయోత్సవముతో విజయం వస్తే సంతోషించేవాళ్ళు, కానీ ఇక్కడ విజయం లేకపోయేసరికల్లా ఏం చేస్తున్నారు? దుఃఖముతో. ఎందుకు ఏడుస్తున్నారంటే ఇది మా దోషమే. ఎవరి దోషము? మా దోషం. నీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దేవుడు ఎందుకో నన్ను కనికరించట్లేదు, దేవుడు నా పక్షాన కృప చూపట్లేదు అనుకుంటావు. కానీ ఇది నాలో ఏమైనా పాపం ఉందా, నాలో ఏమైనా దోషం ఉందా, నాలో దేవునికి ఇష్టం లేని ఉన్నాయా, దేవునికి ఇష్టం లేని ఏమైనా పాపములు ఉంటే ఈ పాపముతో కూడిన చేసే ప్రార్థన దేవుడు వినడు కనుక పాపము తీసివేయబడి, దోషము తొలగించబడి, దోషము లేని వారిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మనసు ఎందుకు రావట్లేదు? నీవు చేయు ప్రార్థనని యెహోవా సఫలపరచునుగాక. మరి నీవు చేసే ప్రార్థనను దేవుడు సఫలపరచాలి అంటే, నీవు ప్రలాపించే వారిగా ఉండాలి అంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఫినెహాసు లాగా దేవుడు ఓర్వలేనిది ఏది నీలో నాలో. చాలా మంది మాట్లాడి తెలుసా పాపములో, లోకములో, విగ్రహారాధనలో ఉన్నవాళ్ళు చూసి వీళ్ళేంటి అసలు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ విచిత్రం చెప్పన, అలా చూసి అసహించుకొని మాట్లాడటం కాదు, వాళ్ళని చూసి జాలి పడి కన్నీరు కారుస్తూ చేతులు జాలి పడాలి. అలా చూసి
ఎవరైనా పాపం చేసి వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే 10 హిమలను చెయ్యాల్సినంత చేసి వచ్చి ప్రార్థన చేయమంటావా అంటాం. దేవుని మనసేనా? పాపాత్మురాలైన స్త్రీ పాపం చేసి ఆయన శిష్యుడి ఇంటికి వచ్చి కూర్చొని భోజనములు కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఒక పాపాత్మ స్త్రీ వెనక నుంచి వచ్చి ఆయన పాదములు వెనకబెట్టి ఉన్నప్పుడు ఆమె కన్నీటితో ఆయన పాదములు కడిగి ఆమె కురులతో ఆయన పాదాలు తుడిచి ఆమె పెదాలతో ఆయన పాదాలు ముద్దుపెట్టి ఈ కార్యములు చూసిన దేవుడు అంటాడు, అమ్మ నీవు విస్తారములను ప్రేమించింది కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. విచిత్రం చెప్పనా? వెంటనే శిష్యులు అంటాడు, ఏమయ్యా పాపాత్ముల స్త్రీతో మాట్లాడుతున్న పాపాత్మ స్త్రీని క్షమించడం ఏంటి అని అంటే, నేను నీ ఇంటికి వచ్చాక నేను చన్నీళ్ళైనా ఇచ్చే కాళ్ళు నీళ్ళని ఇచ్చేవా? ఇవ్వలేదు. కానీ ఆమె శ్రేష్టమైన కార్యం చేసింది, ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ప్రలాపించటం అంటే ఏడవటం అంటే ఆమె జీవితమంతా ఆయన పాదాల మీద పెట్టి ఆమె కన్నీరు పోస్తూ ఉందట. ప్రలాపించే వారు సంఘములో తయారవ్వాలి. ప్రతి ఒక్కరికి కన్నీరు రావాలి, మోకాలు లేస్తే ఏడుపు రావాలి. ఏడవగలగా భర్త తిడితే ఏడుపు వస్తుంది, అత్త తిడితే ఏడుపు వస్తుంది, కోడలు తిడితే ఏడుపు వస్తుంది, తోటి కోడలు తిడితే ఏడుపు వస్తుంది, చెల్లంటే ఏడుపు వస్తుంది, అన్నంటే ఏడుపు వస్తుంది, అక్కంటే ఏడుపు వస్తుంది, అన్ని ఏడుపు వస్తాయి. కానీ దేవుని మందిరంలో మోకరిస్తే కన్నీటి పొట్టు రాదు. నీ గుండె రాతి బండ, నీ ఉదయం నీ గుండె మాంసపు గుండె కాదు, రాతి బండ. నా యేసయ్య సమర్థవంతుడు. నీవు ఆయన పాదాల దగ్గరకు వస్తే చాలు, నీ రాతి పండ్లను మాంసం ముద్రగా మార్చి నీటిని తప్పించాలి. ఏడిపోయారు అసలు. కొంతమందిగా ఏడుతున్నట్టుగా ఉంటారు, పెద్ద పెద్దగా అయ్యా 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 అంటారు. సుఖరాదు మరి అయ్యా ఏంటో ఏడిపోయినా అన్నట్టున్నారు. మా బంధువుల్లో కొంతమంది ఉన్నారు, నేను చనిపోయినప్పుడు చాలా మంది ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు చనిపోయారంటే మొత్తకు ముందే ఆ మొగానికి పొంగి ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇటు దాకా వచ్చేస్తుంది. ఇక కేకలు పెడబొబ్బలు పెడతా ఉంటారు. ఓ అమ్మో చచ్చిపోయింది ఎవరో బంధువులు, ఎవరైతే అన్నయ్యో అక్కయ్యో అన్నో ఓ అన్నని కేకలు అనుకుంటారు. చుట్టుపక్కల అమ్మ ఎవరు వాళ్ళ దగ్గర వచ్చేసారు, వాళ్ళకి కావాల్సి కూడా వచ్చారు. ఏమి ఏడుస్తున్నారు, చీర కొంగు తీసుకుంటే ఒక కంటి కొట్టు ఉండదాడ ఏగలే. క్రైస్తవుని కళ్ళు ఎలా ఉండాలట? ఏ కళ్ళు వల్ల ఉండాలట? ఎందుకు గొవ్వ కళ్ళు? గొవ్వ కళ్ళు ఎప్పుడు కన్నీటితో ఉన్నాయి. మేమండి కొద్దిగా అలిసిపోయి ప్రార్థన చేయలేకపోతున్నామండి, అలిసిపోతాం. పొద్దు నుంచి సాయంత్రం తెచ్చే 600 కోసం కాళ్ళు అంతాలా 7 అంతాలా నచ్చిన కూరలు చేయాలా, నచ్చకపోతే తీసవతల వారి ఇన్ని బాధలు మళ్ళా. మరి లేకపోతే రేపు ఎత్తలో తిన వాళ్ళ భయం. ఓసేస్ దీనికే ఇంత జరిగితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చిన యేసయ్య రక్తముతో కడగబడిన మనము మనలాగా లేని వారిని చూసి మరి మనం ఏం చేయాలి? నేనేమంటానంటే అసలు ఏడవలేని క్రైస్తవ జీవితం ఎందుకన్నా? ఏడుపు కనీసం రాదే. ఒక్క కన్నీటి బొట్టు, కన్నీటి కూడా లెక్క తెలుసా? ఉందా లేదా? ఉంటే తీర్చదు. ఏడుంది లెక్క? రెఫరెన్స్ చెప్పు. చూస్తున్నాడు వాళ్ళ రోజు బైబిల్ చదువుతాడులే, విత్ నోట్స్ కూడా రెఫరెన్స్ గుర్తున్నట్లేదు. సామెతల గ్రంథం కాదా? సామెతల గ్రంథం కాదా? మరి ఎక్కడ కీర్తన గ్రంథమా? కీర్తన గ్రంథం ఏమా అమ్మగారు కీర్తన సామెతల గ్రంథమా కీర్తన గ్రంథమా? ఏంది
రెఫరెన్స్ తెలీదా? నా సంచారం నీ లెక్కించినావు, నా కన్నీళ్ళు నీ కవిలో ఉన్నాయి. అది ఎక్కడుంది మరి? కిజు కావాలంటే 56:8 కీర్తన గ్రంథం 56:8 నా సంచారం నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలో కనబడును కదా. నా కన్నీళ్లు అన్నాను అందరు కూడా. నా కన్నీళ్ళు. ఇప్పుడు నా వైపు చూస్తూ చెప్పండి, మీ కన్నీళ్ళు ఎంత ఉన్నాయి ఆ బుద్ధిలో? ఉన్నాయా? ఆ బుద్ధిలో నీళ్ళే ఉన్నాయా? ఎందుకు లేవు గారు? మా సెల్లె తిట్టినప్పుడల్లా ఏడ్చి 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 బుద్ధి నిండిపోయింది. సెల్లె తిడితే అన్న తిడితే అక్క తిడితే అమ్మ తిడితే నాన్న తిడితే బుద్ధి ఏడితే బుద్ధి నిండేదైతే ఎప్పటికే బోల్డ్ గుడ్లు కావాలా, వాటికి గుడ్లు నిండవు. మరి దేనికి బుద్ధి నిండింది? నిన్ను దేవుడు ప్రేమించాడు కనుక, నిన్ను దేవుడు కనికరించాడు కనుక యేసు రక్తముకు నీవు కడగబడతావు. కానీ నీ ఈ పక్కన వారు పాపములో ఉండే వారి కోసం ఏడ్చే కన్నీరు ప్రలాపించే వాళ్ళు కావాలి యేసు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను లేకపోతే అక్కడ ఏమీ లేదు అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను, నీవు లేకపోతే, నీవు కానుకలు దశభాగం లేకపోతే సేవ నడవడం భ్రమ. నేను లేకపోతే పరిచయం చేసేవాళ్ళు అక్కడ లేదు, సేవ నడవడం భ్రమ. నేను వాక్యం చెప్పేవాళ్ళు లేకపోతే, నేను నడిపించేవాళ్ళు లేకపోతే, నా ఆటో లేకపోతే, నా బండి లేకపోతే, అసలు నేను లేకపోతే నేను అంటాను. ఎవరు ఉన్నా లేకపోయినా ఏడ్చేవాడు మందిరంలో ఉంటే సేవ అవ్వదేలుగా జరిగింది. ఏడ్చేవాడు కావాలి. నీ ఇంటి పక్కన పాపములు, శాపములు, వ్యాధులు, దుఃఖములు, కష్టాలు అలా పడి ఉంటే నీవు మాత్రం దర్జాగా 2 కిలోల మటన్ తెచ్చుకొని వండుకొని తినేస్తావు, కేజీ చికెన్ తెచ్చుకొని వండుకొని తినేస్తావు, కోడిగుడ్లన్నీ నీవే తినేస్తూ ఉంటావు, అన్నీ తినేస్తూ ఉంటావు. కనీసం వాళ్ళు భార్య భర్తలు కలిసి కొట్టుకుంటా ఉంటే కూడా కనీసం డోర్ తీసి వెళ్ళా. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్తే గొడవ బాధలు. ప్రలాపించేవారు నీ పాపము పోగొట్టుకోవడానికి నువ్వు ఏడుస్తూ బాధ ఉంది, కానీ ఇతరులకు ఉన్న పాపము కొరకు నీవు ఏడవకపోతే నీకు దేవుని మనస్సు లేదని నిర్వహించడానికి రావాలి. మరలా చెప్తున్నాను, ప్రజల పాపము కొరకు ప్రలాపించేవారు. ఎందుకంటానంటే, దేవుని మనసులో ఏదైతే ఉందో అది ఫినెహాసు తెలుసుకున్నాడు కనుకనే అలా చేయగలిగాడు. కనుక దేవుని రక్తము చేత కడగబడి మారుమనసు బాప్తిసం పొందిన నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా జీవిస్తున్న మనము కనీసం ఇతరులు పాపములో ఉన్నవారు, లోకములో ఉన్నవారు, శాపములో ఉన్నవారు, నరకములో ఉన్నవారు నుంచి నరకానికి వెళ్ళేవారు చూసి ఏడవలేకపోతున్నామంటే అది నీలో ఉన్న లోపమే. లోపం ఏమిటి? ఆ లోపం అంటే దేవుని మనసు నీలో లేదు కనుక నువ్వు ఏడవలేకపోతావు. అందరిలాగా భర్త తిట్టి ఏడుస్తావు, ఎవడు తిరిగితే ఏదో బాధ తిరిగితే ఏడుస్తావు. కానీ నా అనుకున్న నా పక్కనే ఉన్నారు, వారు ఎలాగైనా రక్షించబడాలి. హల్లెలూయా. ఏడ్చే వరుసలో ఏడ్చే ఆ మనుగడలో మోషే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా పేరు దావీదు ముందున్నాడు. దావీదు కన్నిటితో ఏం చేశాడట? గురువారం రాత్రి ప్రార్థన పెట్టే ప్రార్థన అయిపోయింది. వాళ్ళ పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు నాకు ప్రాణం అస్సలు నిద్ర పట్టట్లేదు. పక్కేశారు, బెడ్ మంచి బెడ్, ఒక రూమ్ ఇచ్చి బెడ్ వేసి, అన్నా వాడు పడుకో అన్న, నీకు ఎందుకు అసలు అన్నారు. నేను అన్నాను, అమ్మ బెడ్ మీద పడుకోను. నాకు ఎందుకంటే ఆ బాధలు, ఆ కుటుంబం చూస్తున్నప్పుడు నాకు అప్పరం ఎత్తిపోతుంది, పక్కన ఏడుపు వచ్చేస్తుంది. నాకు వద్దు, నాకు నేల మీద నుంచి ఆపేయండి. దుప్పటి వేయించుకున్నా, నిన్ను వేయించుకున్నా, వాళ్ళ ముందు మాత్రం ప్రశాంతానికి కొద్దిసేపు పడుకున్నప్పుడు పడుకున్నా. 1:30కి వాళ్ళే పిలిచారు, అయ్యా ఆ పిల్లడు తట్టుకోలేకపోతున్నాడు, లేచి ప్రార్థన చేయనట్టు. 1:30కి లేచి ప్రార్థన చేసిన 2:30, 3:30కి నిద్రపడట్లేదు. కూర్చున్నా, ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఏడుస్తానే ఉన్నా. పావు తక్కువ ఇంటికి వాళ్ళు చేశారు. అప్పటిదాకా ఏడుస్తాను. ఎందుకంటే ప్రభా
వచ్చాము, పూర్తిగా వెళ్ళకూడదు. ఎలాగైనా ఈ కుటుంబం పాపం నుంచి విడిపించబడాలి. నీవు ఇక్కడికి దిగి రావాలి, నీవు ఉన్నామని రుజువుపరచబడాలి, ఇక్కడ నీ కార్యం జరగాలి. ఎందుకంటే వాళ్ళ వేదన, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖం చూస్తున్నప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అందుకే ఆ రాత్రి ఆ బెడ్ కూడా అవుతున్నది. ఎందుకంటే నేల మీద పడుతున్నప్పుడు కనీసం మోకాళ్ళు వేసి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాను. తెల్లారి లేచాక చాలా మంది చెప్పిన మాట తెలుసు, అయ్యా ఇన్ని రోజులు మేము ప్రశాంతంగా నిద్రపోలేదు, నీవు ప్రాంతంలో కూర్చున్నాం, ఈరోజు మేమందరం ప్రశాంతంగా నిద్రపోయామయ్యా. కారణం మనం ఏడిస్తే ఒకటి నెమ్మది, మనం దుఃఖపడితే ఇతరులకు సంతోషం, మనం దుఃఖపడితే నరకం వేరైపోద్ది, మనం దుఃఖపడితే వాడికి ఆనందం కలిగితే, మనం దుఃఖపడితే వాడికి కావలసినవన్నీ దొరుకుతాయి, మనం ఏమిస్తే వాడికి మేలు జరిగితే, మనం ఏడవకపోతే వాడు నరకము కొన్ని వేలలో నుండి అల్లాడిపోతాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నట్టు ప్రలాపించేవారు, ఏడ్చేవారు కావాలి, రోధించేవారు కావాలి. నీవు అనుకోవచ్చు, నీ ఏడుపు ఎవరికి క్షేమం? క్రైస్తవుని ఏడుపు దేశానికి క్షేమం, ప్రజలకు క్షేమం, రాజ్యానికి మేలు. కారణం నీ ఏడుపు వాడి నరకం వచ్చి నాకు వస్తుంది, నీ ఏడుపు పాపం వచ్చి నాకు వస్తుంది, నీ ఏడుపు శ్రమ వచ్చి నాకు వస్తుంది, నీ ఏడుపు లోకంలో నుంచి నాకు వస్తుంది. నీ ఏడుపు వాడికి అన్నాన్ని పెడుతుంది, నీ ఏడుపు వాడికి నెమ్మదిస్తుంది, నీ ఏడుపు వాడికి దీవెనిస్తుంది, నీ ఏడుపు వాడికి క్షేమం. వారు తెలిసి రాస్తారో తెలియక రాస్తారో నాకు తెలియదు, కానీ వారి ఏడుపే నా ఎదుగుదలని రాస్తారు. నిజమే, అది ఎవరి ఏడుపు కాదు, క్రైస్తవుని ఏడుపి ఇతరులకు ఎదుగుదల. అందుకే యేసుక్రీస్తు ప్రభువు పగలంతా సేవ చేసేవాడా, రాత్రి అంతా నడుస్తూ ఉండేవాడా. పెంచబడే తోటలో రాత్రి అంతా నడుస్తూ ఉండేవాడా. ఎలా ఏడుతో తెలుసా? ఆయన ఏడుపు ఎలాగో తెలుసా? ఆయన శరీరంలో చెమట రక్తపు బిడ్డగా మారిపోయిందంటే ఆయన శరీరంలో ఇక ఏమీ లేదు. బిడ్డ, నీకు ఈ లోక సంబంధమైన బాధ వేసినప్పుడు ఏడ్చినా ఎడవకపోయినా బాధ లేదు, కానీ ఇతరుల బాధలు చూసి, ఇతరుల కష్టాలు చూసి, ఇతరుల మోసం, ఇతరుల పాపములు, ఇతరుల వేదనలు, దుఃఖములు, నరకములు ఉన్నప్పుడు చూసి నువ్వు ఏడవాలి, ప్రలాపించాలి, రోధించాలి. మొదటి సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం తెచ్చారు. త్వరగా తెచ్చారు వాళ్ళు. మొదటి సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనమేనా? మేము పాపాత్ములమని ఒప్పుకొని. ఏదో డాక్టర్ గారు వివరణ దొరకట్లేదా? చదవండి, అన్ని తప్పిపోతున్నాయి. 7:6 అన్నది మనసు లేదు, ఇక్కడ ధ్యానం ఉంది. ఏంటట మొదటి వచనం? మొదటి మాట ఏంటి అక్కడ? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది. ఎవరు ఒప్పుకున్నారట? ఒప్పుకునే మనసు, ఏడ్చే మనసు, ఉపవాసం ఉండే మనసు ఎవరికి ఉండాలి? ఒక క్రైస్తవుడిగా మనకు ఉండాలి. నీ ఉపవాసం ఉంటే నీ ఉపవాసం నీ కోసం కాదు, ఇతరుల కొరకు ఉండాలి.
చాలా మంది ఈ వ్యక్తిగత ఉపవాసాలు వారికి అనుకుంటారు. నేనంటాను, ఉపవాసం ఉండదలుచుకుంటే నీ కొరకు కాదు, నేను ఇతరుల కోసమే. కొవ్వొత్తి ఎవరి కోసం? తన కోసమా? ఎవరి కోసం? ఎవరు కొనుక్కొచ్చుకుంటే వారి కోసం. దాన్ని వెలిగించగా అది కరిగిపోతూ వెలిగిస్తుందట. క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మికంగా వెలుగుతూ అనేకులు వెలిగిస్తూ తాను కరిగిపోయిన బాధ లేదట, తాను శ్రమ పడినా బాధ లేదట, తాను ఏమైపోయినా బాధ లేదట. నాకు ఒకసారి వింటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఏడిస్తే కాళ్ళు కడిగిందని ప్రభువు అని చెప్పారు. అంటే ఆ కాళ్ళు కడుక్కునేంత కన్నీరు, వేదన, ప్రసవ వేదన. ఉందా మన దగ్గర? ఒక్క బొట్టైనా మన కన్నులోంచి ఎప్పుడైనా వస్తుందా? నీవున్న ప్రాంతంలో, నీవున్న ఇంట్లో, నీవున్న ఏరియాలో పాపము పెద్దగిపోతుందంటే ఒక క్రైస్తవుడిగా తల తెచ్చుకోవాలి. తలెత్తుకుని తినకూడదు. వీలైతే అసలు కడుపు కండమే తినకూడదు. ఎందుకు? నీవున్నామంటే దేవుని ప్రభావం బయలుదేరి పాపము చేసేవారు తగ్గిపోవాలి. చాలాసార్లు ఈ దేవుని మహిమ కొరకు చెప్తున్నాడు. చాలాసార్లు నేనున్న స్థలంలో దేవుడు ఎంతో మనకి నెమ్మదించినట్టు నేను చూడగలిగాను. నేను అతికి అడుగుతాను, ప్రభా నాకేం చేసినా చేయకపోయినా నేను ఎందుకు వచ్చానో, ఏ స్థలానికి ఎందుకు పిలువబడ్డానో దాని వల్ల అద్భుతం జరిగించాను, దానివల్ల ఆశ్చర్యం జరిగించాలి కదా. ఈ ఏడవలేని మనసు కూడా, అది కూడా ఒక లోపం అనేది మూలమే జ్ఞాపకం చేస్తున్నారు. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా లోకాన్ని చూసి ఏడవాలి. ఆయన రాత్రంతా ఎందుకు ఏడ్చాడని తెలుసా? ఆయన తిరుగుతున్న స్థలాల్లో ప్రజల పాపాలను చూసి భరించలేక కొండ మీద కూర్చుంటుంది. వారి పాపం ఓడిపోవాలి, వారి పాపం అని విడిచిపెట్టుకోవాలి, వారి శాపం తెగిపోవాలి, వారి పాపము కట్లు తెంపబడాలయ్యా. కొంతమందికి కేటలిజం తెలుసు, కొంతమందికి అరవడం తెలుసు, కొంతమందికి బిగ్గరగా వాక్యం ఇలా రాసుందని చెప్పడం తెలుసు. కానీ నేను ఏమంటానంటే, వారు అమాయకులు, వారికి తెలియదు వారి లోపల సైతంగా ఈశ్వరేస్తుందని. అయ్యో, వారు దాని కట్టలో నుంచి తెంపబడాలని ఒక ప్రేమ కలిగిన, జాలి కలిగిన ఉదయం కలిగి ఏడవలేని మనసు వారికంటే వీరు ముఖ్యంగా మారాలి. మొదట ప్రార్థన ఉందా? నువ్వు మోకాలేసిన ప్రతిసారి కన్నీటి ఆత్మగా కన్నీరు నీలోంచి బయటకు వస్తుందా? కవిలో బుద్ధిలో కన్నీరు దాచుకోవాలి. బంగారం దాచుకుంటే బంగారం అవసరం లేదు, అది ఇక్కడే ఉండిపోతుంది. ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇక్కడే ఉండిపోతుంది. ఏమి సంపాదించుకుంటే ఇక్కడే ఉండిపోతుంది. కానీ నీవు కాల్చిన కన్నీరు పరలోక బుద్ధిలో దాచబడి ఉంటుందా? నేను అంటాను, పాపములో ఉన్న వారి కోసం, ఒక్కడి కోసం ఎవరిన ఏడ్చిన రోజున్నా కన్నీరు గార్చి, రోధించి, అంగలార్చి. యథార్థంగా చెప్తున్నాను, చాలా మంది బాధలు చెప్పినప్పుడు, నాకు అన్నం కాన్సంట్రేట్ కూర్చున్నప్పుడు ఆ బాధలు గుర్తుకొస్తే అస్సలు అన్నం కూడా పోదా, గుండె మండిపోతాం. ఓ పక్కన ఏడుకు వచ్చేస్తాం. ఏంటి అసలు? ఎందుకు ఎందుకు ఎందుకు
తెలుసో తెలీదు, నాకు అన్నం తినడం కంటే అన్నం తినకపోవడం చాలా ఇష్టం అనిపిస్తుంది. ఏం చేస్తున్నాం? అంతగానో ఏం కూరుస్తున్నాం? మూడు పూటలు తింటున్నాను కానీ ఈ బలం ద్వారా కనీసం ఒక్కడైనా ఏంచో కనీసం ప్రార్థన చేసో ఒక్కడైనా వీటికి లాగలేకపోతున్నాను. కడుపు మాత్రం తినేస్తున్నాను. ఇప్పుడైనా ఒక్క పూట కంచం దగ్గర కూర్చున్నప్పుడు ఆలోచన వస్తుందా? నేను వెళ్తున్నాను ఇంకా నరకంలో ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారయ్యా, వాళ్ళ కోసం నేను మానేస్తాను, వదిలిపెడతాను. మరలా చెప్తున్నాను, ఏడవకపోవటం కూడా దేవుని సన్నిధిలో ఇతరుల కోసం ఏడవకపోవటం కూడా ఒక లోపమే. లోపమే లోపమే లోపమే. బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసి కనీసం ఒక్క మాట అందరూ చెప్పే మాట్లాడి తెలుసా? చేతగాని మాట్లాడు. నేను చెప్తే వాళ్ళు ఏమంటారయ్యా? నేను చెప్తే వాళ్ళు ఎందుకు? నిజమే, నువ్వు చెప్తే వాళ్ళు వినకపోవచ్చు, నువ్వు చెప్తే వాళ్ళు చెయ్యకపోవచ్చు, కానీ నీవు ఏడిస్తే ఆయన మార్చదా? నీ కన్నీటిని తప్పిపోయే దేవుడా, తన పిల్లలు ఏడుస్తూ ఉంటాయి సంతోషించే దేవుడా, తన పిల్లలు రోగిస్తూ ఉంటే, తన పిల్లలు అంగలాడుస్తూ ఉంటే, తన పిల్లలు కన్నీటిలో కూర్చొని ఆయన ఆనందించే దేవుడా. నేను గురువారం శుక్రవారం హైదరాబాద్లో ఉన్నప్పుడు అమ్మగారు నాకు ఫోన్ చేసింది. ఓ విషయం చెప్పినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఓ విషయం చెప్పినప్పుడు నాకైతే నా ఎముకల నుంచి వణుకు వచ్చేసి, అయ్యో ఏమైపోతాడో లాంటి భయం. పొద్దున్నే 7:30 ట్రైన్లో కూర్చున్నాను, సీటు రిజర్వేషన్ చేశారు, ట్రైన్లో కూర్చున్నాను. కూర్చోగని విషయం అంటూ మా బయటలో వచ్చేసింది, మెట్లెక్కిపోతుంది. ఎలాగైనా ఈ 15వ తారీఖు వాళ్ళ జీవితం అద్భుతం జరగాలని ఏడుస్తాను. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ వాళ్ళు మారాలి. దానికి నాకు చేతగాని వాడే. నేను ఒక పూటలో 2 పూటలో 3 పూటలో తిండి మానేసింది. యాజకులు తప్పించి నాకు ఏ చేత కనీది అంచుతో తప్పించి మాకు ఏం చేత లేదు. నేను చెప్పనా, ఈ కనీది దేవుడు కాయించడానికి నాకు దొరుకుతుంది. ప్రజల పాపము కొరకు ఏడ్చేవారు సంఘములు తయ్యారమ్మా. పాపంలో ఉన్నవారిని చూసి తిట్టుకోకూడదు, దూషించకూడదు, దుర్భాషను అనకూడదు, తర్కవాదం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా శరీరం వేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారికి మనసు తెలియదా? అయినా ఆయన శిలువ మీద అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు.
మీ వ్యక్తిగత జీవితాలు, మీ కుటుంబాలు, మీ కుటుంబ వ్యవస్థలు చూసినప్పుడు నిజంగా దేవుడు నా మాట వింటున్నాడు. నాకైతే చాలా భయం వేస్తుంది, నాకైతే ఏడుపు వస్తుంది. ఏంటి ప్రభా విషయం చెప్పనా? కుటుంబంలో ఉన్న వారిని క్షమించే మనసు లేదు, భరించే మనసు లేకపోతే నువ్వు దేవుడికి ఎట్లా పనికి వస్తావమ్మా? ఆయన్ని పొడుస్తున్నవన్నీ క్షమిస్తూ ఉంటే నీ రక్తం పంచుకొని పెట్టిన వాళ్ళు, లేదా నీ ఇంట్లో, నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళని తిరుగుతారో పొడితారో మాట్లాడటం మానేసి వాళ్ళు అసలు లెక్క చేయకపోవడం, వాళ్ళని ఆలోచన చేయకపోవడం అంటే అసలు దేవుడికి ఎట్లా పనికి వస్తావు? కొంతమంది నేను మాట్లాడిన అంటారు, అది పెద్ద గొప్ప కార్యం అనుకుంటారు. నువ్వు పాపంలో ఉన్నట్లే. మళ్ళా ఈ ప్రార్థన ఏమి ప్రార్థన చేస్తూ ఉంటారు? ఇతరులతో మాట్లాడరు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఇతరులకు క్షమించరు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఇతరులకి ప్రేమ, ఇతరులను ప్రేమించరు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇతర కష్టాలను చూసి సంతోషిస్తారు, మళ్ళీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇతరులకి అసలు చూసి అసలు కనీసం తన ఇంట్లో వారితోనైనా వాళ్ళ వీళ్ళే ప్రార్థన చేస్తారు. మీకు దండం పెట్టి చెప్తున్నా, చేతులెత్తి చెప్తున్నా, కనీసం నీ ఇంట్లోనైనా, నీ ఇంటి వారి కోసమైనా ఏడవడం ప్రయత్నం చేయి. ఏడవాలంటే మొదట నిన్ను దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడిని అంగీకరించాడో లేదో కనుక్కో. ఫస్ట్ మొదటిసారి 2 సార్లు యుద్ధం చేస్తే ఓడిపోయారు. ఇప్పుడు అంటున్నారు, అయ్యా మేమే పాపంలో ఉన్నాం. మొదటి సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేసారు. ఆ మిస్పాలో కూరుకొని నీళ్లు గుమ్మరించి ఆ స్థలమును పరిశుద్ధపరిచి ఆ స్థలములో ఉపవాసం ఉండి ఏడుస్తున్నారట. ఎందుకో? కారణం పాపం. ఈ విషయాలు చెప్పనా? ఎవడైనా తప్పు చేశారంటే క్రైస్తవులే 100 సార్లు 100 మందికి ప్రచారం చేస్తారు. కానీ అసలు దేవుని మనసు తెలుసా? నీకు నీ పక్కన వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే తప్పు కడుపులో ఉండాలి, నీ కంటిలో కన్నీరు ఉండాలి. కానీ ఇది చాలా మంది కొందరు. చాలా మంది కొందరు తప్పులు 100 మందికి చెప్పేద్దాం. ఫలానోడు ఇట్లా, ఫలానోడు పనికి మాట్లాడు. కానీ యేసు నీ గురించి చెప్తే ఇవేం చేసేదాన్ని? నీ గురించి యేసయ్య అక్కడ చెప్పిండా? బైబిల్లో ప్రేమ గల దేవుడు ఎంత ప్రేమ తెలుసా? ఆయన మన తప్పులు క్షమించినాకట మరెప్పటికీ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తంతో కడిగిన ప్రేమ గల దేవుని జ్ఞాపకం చేసుకోలేదట. మనం మాత్రం దాన్ని ప్రచారం చేసుకుంటూ పోతామంటే మరి దేవుడిని ఎలా దేవుని రాజ్యాన్ని చేరుస్తాడు? తప్పు చేసినాడు, పాపం చేసినాడు నీ ఎదుటే ఉంటే వాడిని ప్రేమించు, వాడి కోసం ఏడుగు. ప్రేమించకపోతే, ఏడవకపోతే ఇది లోపం. దీన్ని బట్టి అయినా దేవుని రాజ్యానికి చాలా జాగ్రత్త. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం అక్కడ కూడా రాస్తుంటది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం అక్కడ కూడా రాస్తుంటది. యెషయా 10:6, దానియేలు 10:3, 3-4 వచనాలు.
బిడ్డ, నీకు బట్టలు లేకపోతే ఏడవ మాకు, నీకు తిండి లేకపోతే ఏడవ మాకు, నీకు ఇంట్లో నెమ్మది లేకపోతే నీ ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే ఏడవ మాకు. కానీ నేను అంటాను, నీ పక్కన వారు నీ ఇంట్లో ఉన్నవాడు పాపంలో ఉంటే మాత్రం ఏడు, ఎత్తి మీద బూడిద పోసుకో, కోన బట్ట కట్టుకో, బూడిదలో మోకాళ్ళని కన్నీరు కాచు, ఏడు. దాన్ని బట్టి దేవుడు నువ్వు గొప్ప బహుమానం నీకు ఇస్తాడా? అందుకే యోబు తన 7 కుమారులు పోయిన, 3 కుమార్తెలు పోయిన, బహుమంది పనివారు పోయిన, ఆస్తిపాస్తులు అన్నీ పోయినా ఏ మాత్రము దూషించలేదు. గల కారణం ఏంటి తెలుసా? ఆయన ఏడ్చే ఏడుపు దేని కొరకు తెలుసా? ఆయన చేసే కార్యాలను దేనికో తెలుసా? తండ్రి మనస్సు ఏదైతే కలిగి ఉన్నాడో, తండ్రి చిత్తం ఏదైతే కలిగి ఉన్నాడో అది మాత్రమే చేసి చూపించేవాడు. అందుకే ఆయన కుంటివాడికి కాళ్ళనయ్యేవాడు, గుడ్డివాడికి కళ్ళనయ్యేవాడు, పేదలకు కలిగిన ఆ దరిద్రులకు ఆయన ఆహారముగా మారాడు. ఈరోజు నీ ఏడుపు, నీ ప్రలాపం దేని గురించి? వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు, ఏడుస్తున్నారు. హాసు చేతులెత్తి, ప్రభా ప్రజలను కనికరించవా? నీకున్న మనసు నన్ను క్షమించండి. మీకు అన్నం అసలు ఎలా తినబుద్ధిగా నాకు అర్థం కాదు. నాకు మాత్రం తినబుద్ధిగా ఉంటుందా? ఆ పూట కూడా మానేస్తే బాగా అనిపిస్తాను. నీ ఏడుపంత దేనికోసం? నీ ప్రలాపం అంత దేనికోసం? ఆత్మ సంబంధులైతే భూమి మీద ఉన్న వాడి మీద మనస్సు పెట్టక, నువ్వు నిజంగా ఆత్మ సంబంధివైతే నీవు ఆత్మలో అనేకుల్ని చూడగలిగినప్పుడు నీ ఆత్మ కృంగి 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 నడవాలి. ఎందుకు ఏడవాలి అంటే, మనం ఈ లోక సంబంధులము కాదు కనుక, ఆ పరలోక సంబంధులు మనకి ఆత్మ సంబంధులము కనుక, ఆ ఆత్మలని నరక కొరకు వెళ్ళకూడదని నీ ఆత్మ పోషించాలి, నీ ఆత్మ అంగలార్చాలి, నీ ఆత్మ రోధించాలి. అడుగుతున్న సమాధానం చెప్పు. నీవు ప్రార్థన మోకాలేసిన రోజు నీ గురించి అడగకుండా ఒక్కసారి, ఒక్క గంట నువ్వు చేసిన ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో నీవు మోకరించిన ప్రతిసారి నీ గురించి అడక్కోకుండా ఇతరుల కోసం ఏడ్చి 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 ముగించిన ప్రార్థన ఉందా? ఉందా? ఎందుకైనా గొల్గొతా కొండల ఆ రూపాంతరపు కొండ మీద ఆ చూడండి గెచ్చమనే తోటలో రాత్రంతా ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉండేవాడు, ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉంటాడు. కొంతమంది ఏడుపంత ఉపవాసాన్ని కలిగించని అద్భుతాలు చేయగలిగే, స్వస్థత చేయగలిగే కాదు. వాటన్నిటికీ మించింది పాపము కాడి విరిగిపోవాలని ప్రార్థన చేయాలి, శాపము కాడి విరిగిపోవాలని ప్రార్థన చేయాలి, దేవుని రాజ్యము కట్టబడాలని ప్రార్థన చేయాలి. దేవుని మనసు కలిగిన వారందరూ కూడా దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి. ఏడుపు ప్రార్థన గదిలో కలిగిన వారు తయారవ్వాలి. ఇటీవలే దేవుని కావాలి పూట
కొంతమంది పిల్లలు కలిసి మొన్న నా పుట్టినరోజు పెద్దగా చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ పుట్టినరోజున మీ అందరికీ సంతోషంగా ఉన్నాం, నా మనసులో మాత్రం ఆ రోజంతా ఇచ్చారు. జనం ఎక్కువైందని కాదు, రోజులు ఎక్కువైనాయని కాదు, నేను ఇన్ని ఏళ్ళు బతికించినందుకు కనీసం నీ మనసులో ఉన్న ఒక్క ఆలోచన నెరవేర్చగలిగానా? నన్ను బతికించేది నేనే కనుక నువ్వు నన్ను బతికిస్తున్నందుకు నేను నీ కొరకు ఏం చేయగలుగుతున్నాను? కనీసం కొన్ని వందల మంది కొరకైనా ఏడవగలుగుతున్నాను. అందుకే ఇతర రాష్ట్రాలు డబ్బులు లేకపోయినా కష్టపడి శ్రమపడి సమకూర్చుకుని ఎందుకు వెళ్తున్నానంటే, నాకు చేత కాకపోవచ్చు, లక్షల మందిని సంపాదించే లక్షలు అనిపించే, కానీ నా ఏడుపైన మంది దేవుని రాజ్యానికి పనికొస్తుంది. నేను వచ్చే లోపల దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఏం చేయాలి, 9 కేంద్ర ప్రాంతాల్లో ఏం చేయాలి, నా ఏడుపునైనా దేవుడి జ్ఞాపకం చేసుకొని, అయ్యా నాకు ఏమి చేత కాలేదు, కనీసం నీ పాఠాలు పట్టుకొని ఈ ఏడవగలిగానయ్యా, ఈ ఏడవగలిగి ప్రజలు రక్షణ పొందాలని ఏడవటానికి ఏడుతున్నాం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అందమైన ప్రాంతాలు చూడటానికి వెళ్ళట్లా, అందమైన ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా ఉండటానికి వెళ్ళట్లా. వారు కూడా నేను రాజ్యానికి ఇచ్చినాను, ఈ ఆడవటానికే వెళ్తున్నా. ఆడవటానికి ఒకవేళ దేవుడు అడిగితే నా డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కువ, ఏడవడానికి ఖర్చు పెడతాను. ఎక్కడ అన్యాయం జరిగి ఎందుకు పరిగెత్తుతున్నాను తెలుసా? ఒక్కొక్కసారి మీ ఇళ్ళకి రాకపోవడానికి, మీ గృహదర్శనం చేయకపోవడానికి, మీ ఇళ్ళలో ప్రార్థన పెట్టడానికి కారణం, నా బిడ్డలు ఏదో ఒక రకంగా రక్షించబడ్డారు, నా బిడ్డలు ఏదో ఒక రకంగా రాజ్యాన్ని చేస్తారు, కానీ ఇక్కడ రక్షణ పొందని వారు ఉన్నారయ్యా, వాళ్ళ కొరకు మనకి తల్లి పరిగెత్తుతున్నారు, ఏడుస్తున్నారు. అందుకే నా డబ్బులు మీ కొరకు ఖర్చు పెట్టట్లేదా, నాకు దేవుడు చేయాలి, వేరే చోట రక్షణ పొందాలని ఏడుస్తున్నా. నన్ను ప్రేమించేవాడు నా చుట్టూ తిరిగేవారు అంటారు, అయ్యగా ఎప్పుడు లేచిన ఖాళీ ఉండడు, బాగా మీటింగ్లు అంటూ ఉంటాడు, ఆయనకి డబ్బులు బాగా వస్తాయా? వీళ్ళు చెప్తారు సమాధానం, డబ్బులు రావు, డబ్బులు ఖర్చు పెడతాడా? ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ఏడవటానికి. ఏడిస్తే ఏమవుతుంది? కనీసం 100 మంది కోసం ఏడిస్తే ఒక్క 10 మంది అన్న నరకంలో దాటరా? 10 మంది కోసం ఏడిస్తే ఒక్కడైనా నరకం దాటడా? జీవంలోకి రాడా? మీకు మరలా చెప్తాను, ఎవరు తమ్ముళ్ళు చెల్లెలు మీ అందరికి చెప్తాను, మీరు సంపాదించే సంపాదన ఒకవేళ మీకు డబ్బు ఉంటే, మీకు చేతనైతే నాతో పాటు రండి, లేదా ఎవరు వద్దనుకుంటే మన ఇద్దరికి ఖర్చు పెట్టుకుని పోదామని చెప్పండి, ఏదో ఒక రాష్ట్రం వెళ్ళిపోదాం, ఎవరు మనకు అవసరం లే, హోటల్ రూమ్ మనమే తీసుకున్నాం, 3 రోజులు అక్కడ ఉపవాసం ఉండి కనీరు వచ్చి ఏడ్చి ప్రార్థన ప్రయత్నం వెళ్తాం. అందరిలాగా వెళ్ళిపోయి సెమినార్లు పెట్టి అక్కడ ఏదో సువార్త చేయాల్సిన అవసరం లేదు. మీకు డబ్బులు ఉంటే చెప్పడం, 10,000 20,000 దాచుకునే డబ్బులు ఉన్నాయ్యా, అంటే నాతో రా, ఇద్దరం కలిసి వెళ్దాం, ఒకే హోటల్ రూమ్ తీసుకుందాం, ఆ హోటల్ రూమ్ లో 3 రోజులు తిండి నిద్రలు లేకుండా ఏడుతాం మరలా అయిపోతాం. నేను అంటాను, ఈ ఏడుపు ఎవరినో ఒకరికి రక్షణ కార్యం జరిగిస్తా. చేయదలుచుకుంటే ఎలా చేయండి, మీతో పాటు నేను వస్తాను, పోదాం. మనకు తెలియని రాష్ట్రంలో ఏ చెప్తాం, ఏం అవసరం లేదు. చేద్దామా? ప్రయాసపడదామా? అటానికి ప్రయత్నం చేద్దామా? అని ఎక్కడికి వెళ్ళలేకపోతే ఇంట్లో కూర్చొని ఏడవటం నేర్చుకున్నామా?
మీరు వెళ్ళలేకపోతే మీ డబ్బు బీరువాలో లాకర్లో పెడితే ఏమి రాదు, ఏడవడానికి ఇల్లు నుండి పంపించాలి. నన్ను ఐఎఫ్జీలు కొంతమంది పంపిస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే నాకు మహానందం వేస్తుంది. నిజం. దేవుడి భారం మా భారం మనకి అర్థమైంది కనుక మనం వెళ్ళలేకపోతున్నాం. వాడు వెళ్తున్నాను, పంపించండి. నేను ఎన్నోసార్లు చెప్తాను అనుకున్నాను, నేను చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను అంటున్నాను, ఐఎఫ్జీ కొరకు ఒక అకౌంట్ నెంబర్ ఇప్పటికీ తీసుంది. అది మన దగ్గర ఎవరి దగ్గర ఉండదు, అది అయ్యగారి దగ్గర ఉంటుంది. వీలైతే మన సంఘాల తరఫున నెలకింత, అయ్యా మా సంఘాల తరఫున మేము వెళ్ళలేము కానీ ఈ ఐఎఫ్జీ ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో రక్షణ కొరకు వాడనని మన చేతనెత్తడానికి ప్రతి నెల ఎంతో కొంత అందరూ అకౌంట్లో వేయాలనే మనసు నాకు లేకపోవడం. చేద్దామా? ఆ డబ్బులు వదిలేస్తే అక్కడ ఎవడో ఒకడు మారు మనసు బాప్తిసం పొందటానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. నువ్వు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నావు. బజ్జీలు, బోండాలు, గారెలు లేకపోతే ఈ తినాలని రకరకాలుగా ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నావు. ఒక రోజు దాసుకో. నెలకు రోజుకు 10 రూపాయలు, 30 రోజులు 3 పదులు తెస్తే 300 రూపాయలు. అలా 10 మందికి వెళ్తే ఎంత అయితే 3000 అవుతాయి. రోజుకు 10 రూపాయలు పక్కన వారి ఈ 10 రూపాయలు ఒక ఆత్మను రక్షణకు తేడానికి సాధన అవుతుంది. ఐఎఫ్జీ అంటే తెలుసా? ఐ యామ్ ఫర్ జీసస్. నేను భారతదేశం కొరకు, నేను భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది రక్షణ కొరకు నేనే. నేను ఏడిస్తే, నేను ప్రయాసపడితే, నేను రోగిస్తే, మనం వెళ్ళలేని స్థలాలకు మన కన్నీరు వెళ్ళగలదా? చేస్తావా? ఉద్యోగాలు చేసి మీ అందరికీ మీ డబ్బు మీరు దాచుకోండి, వద్దని ఎప్పుడు అన్నాం. కానీ మీ విలాసవంతమైన ఖర్చులను తగ్గించండి. ఆ డబ్బుల్ని దేశ రక్షణ కొరకు వాడండి. లేదా నాకు ఇస్తే నేను చేస్తాను, మీకు భయం ఉందా? మీరే ఖర్చు పెట్టుకుని నాతో పాటు రండి, మీరు కూడా ఎదుగుతుందని. నీకు భారం లేదు, ఏడుపు లేదు, ప్రార్థన రాదు. ఎందుకు రాదు? నీ పక్కన చూడు, నీ పక్కన చూడు. నీ ఇంటి పక్కన నీ ఇంటి పక్కన భార్య భర్తలు 24 గంటలు కొట్టుకు చెప్తున్నారా? వాళ్ళ కోసం ఏడుగు, ఒక్క 10 రోజులు ఏడుగు. వాళ్ళు సమాధానపరచబడితే నీ లెక్క, నీ బహుమాన పరలోకం అధికమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నువ్వేం దాచుకుంటావు? ఏం దాచుకుంటావు? ఏమి సంపాదించుకుంటావు? వినేహాసం చివరి పాటు ప్రజల పాపముల కొరకు పరిహారం ప్రలాపించే మార్గం ఎడబడుతున్నాడు. మన కళ్ళు ఎప్పుడు గువ్వకళ్ళలో ఉన్నాయి. ఓ మాట చెప్పన, క్రైస్తవుడి బ్రతుకు ఎట్లా ఉందో తెలుసా? నోరు తక్కువగా మాట్లాడాలి, కళ్ళు ఎక్కువగా పనిచేయాలి. అంటే నోరు తక్కువగా మాట్లాడి కన్నీరు ఎక్కువగా కాచాలి. బైబిల్లో ఉంది. నోటితో కూడా దేవుడి రాజ్యం కట్టొచ్చు. ఎలాగో తెలుసా? వదలబోతులాగా, తిట్టిపోతులాగా గంభీరంగా గడగడలాడి నోరేసుకొని మొత్తుకోవటం కంటే ఇంతకుముందు మొత్తుకొని దేవుని పడుతుందని మూసుకో, గట్టిగా పట్టుకో. ఏం మాట్లాడు మాకు? వాళ్ళని ద్వారా కూడా దేవుని రక్షణ కార్యం జరిగింది. హల్లెలూయా. రోధించేవారు, అంగాలు వచ్చేవారు.
ఒకవేళ నీకు ఏడుపు రాకపోతే ఉపవాసం అండి ప్రభుని 3 దినాలు 4 దినాలు 5 దినాలు 7 దినాలు 14 దినాలు ఉపవాసం అండి అడుగు, ప్రభువా నాకు ఏడ్చే ఆత్మనివ్వయ్యా, కన్నీటి ఆత్మనివ్వయ్యా, రోధించే ఆత్మనివ్వయ్యా, అంగలాంశ ఆత్మనివ్వయ్యా. దావీదట తన కన్నీటితో పడుకు తేలబడతా ఉందట. ఆమె పాపాత్మ చేత ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగిందట. ఇర్మియానైతే ఇక ఏడ్చే ప్రవక్త అన్నాడు. అందుకే నేను ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నా దగ్గరలో ఎవరు ఉండకూడదు అనుకుంటా. నా ఏడుపు నా ప్రభు గారి నుంచి ఎవరు చూడటానికి వీల్లేదు, ఎవరు పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు నేను వెళుతున్నప్పుడు నా ఎదుట ఏదైనా కార్యాలు జరుగుతూ ఉంటే నా మనసు వెంటనే దుఃఖిస్తుంది. ప్రభా 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 కనికరించు. నువ్వెక్కడ, నీ స్థాయి ఏంటి? విని హౌస్లో ఎన్ని పార్టీస్ ఉన్నాయి, మరి ఈ పార్టీస్లో నీ దగ్గర ఎన్ని పార్టీస్ ఉన్నాయి? కనీసం ఒక్కటైందా? ఉన్నాయా? చెప్పండి. మొదటి క్వాలిటీ ఏంటి? వినియాస్ మొదటి క్వాలిటీ ఏమిటి? ఏదట? దేవుని విషయం ఆసక్తి గలవాడు. రెండవది ప్రాయశ్చిత్తము చేసేవాడు. మూడవది ఏమిటట? దేవుడు ఓర్వలేని తను కూడా. నాలుగవది ఏమిటి? దేవుని కోపానికి అడ్డుపడేవాడు. ఐదవది ఏమిటి? ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసేవాడా? ఊర ఊదేవాడు. ఐదవది ఏంటది? ఊర ఊదేవాడు అంటే ప్రజలకి దేవుని మాటలు ప్రకటించేవాడు. ఆరవది దేవునికి తన ప్రజలను జ్ఞాపకం చేసేవాడిగా. అందులో సబ్ క్లాస్గానే ఆయన తరతరములకు మాదిరికరంగా ఉండగలిగాడు. చివరిది ఏడవది ప్రజల పాపముల కొరకు ప్రణాళించేవాడు. వీటిలో ఒక్కటైనా మన దగ్గర ఉందా? మీరు నావి చూస్తూ చెప్పాలి. వీటిలో ఒక్కటైనా మన దగ్గర ఉందా? ఒక్కటే. లేకపోతే మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి.